ఆచి చికెన్ మసాలా. భారతీయ ఈక్విటీ మార్కెట్స్ మరోసారి భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ వారం ప్రారంభంలో రికార్డు స్థాయి పతనాన్ని చూసిన తర్వాత కోలుకుంటున్న సంకేతాలు కనిపించినప్పటికీ ఇవాళ సూచీలు మరోసారి 1000కి పైగా పాయింట్స్ ను కోల్పోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1342.27 పాయింట్లు కుదిలై 76,863 వద్ద, నిఫ్టీ 394.75 పాయింట్లు క్షీణించి 23,866 వద్ద ముగిశాయి. ఇక ఫైనాన్షియల్, ఆటో, ఐటీ స్టాక్లలో భారీ అమ్మకాలు మార్కెట్ను దెబ్బతీశాయి. దీనివల్ల ఇన్వెస్టర్లు ఒక్కరోజే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ 440 లక్షల కోట్లకు చేరింది. ఎక్స్చేంజ్ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మంగళవారం 4,672.64 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.97కు చేరింది. ద్రవ్యోల్బణం వృద్ధికి విఘాతమనే సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం, కీలక రంగాల్లో అమ్మకాల వల్ల స్టాక్ మార్కెట్లు పతనాన్ని చూశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ బిజినెస్ కరెస్పాండెంట్ రవి ప్రసాద్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవి, ఏంటి అంటే మరోసారి భారీ నష్టాలను స్టాక్ మార్కెట్లు చవి చూశాయి, ఎందుకు, ఏంటి రీజన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ స్పందన. ఓవరాల్ గా మార్కెట్ లో అయితే యుద్ధం యొక్క ప్రభావం భారీగా కనపడుతుందని చెప్పాలి. ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ లో అయితే అంటే వాలిటాలిటీ అయితే బాగా కనిపించింది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఎఫ్ఐఐ యొక్క సెల్లింగ్ అయితే మార్కెట్ లో, తర్వాత ఆయిల్ సంబంధించిన ధరలు పెరుగుదలతోనైతే మార్కెట్ ప్రభావం గట్టిగా ఉందని చెప్పాలి. మొత్తంగా చూస్తే సెన్సెక్స్ వచ్చేసి 1300 పాయింట్లు పడిపోయి 76,800 దగ్గర క్లోజ్ అయిపోవడం జరిగింది. అలాగే నిఫ్టీ చూసుకుంటే సుమారు 395 పాయింట్లు పడిపోయి 23,866 దగ్గర క్లోజ్ అయింది. ఒక్క రోజులోనే మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే 6 లక్షల కోట్లు అయితే తగ్గిపోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మార్కెట్ పడిపోవడానికి కారణాలు ఒకసారి చూసుకుంటే మిడిల్ ఈస్ట్ లో యుద్ధం యొక్క ప్రభావం పెరుగుతుండడం, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న పరిస్థితి అయితే ప్రపంచ మార్కెట్లను అయితే అస్థిరం చేసిందని చెప్పాలి. దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పైన అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. రెండో కారణం చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు $90 పైగా వెళ్లిపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థ పైన అయితే ఒత్తిడి పెరుగుతుందనే భయం అయితే పెట్టుబడిదారులు ఖచ్చితంగా పెరిగిందని చెప్పాలి. ఇంకోటి మూడో కారణం మనం చూసుకుంటే ఎఫ్ఐఐలు అయితే భారీగా సెల్లింగ్ లోకి వెళ్లడం, ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి డబ్బులు తీసుకోవడం కూడా మార్కెట్ పైన అయితే ఒత్తిడి బాగా పెంచిందని చెప్పాలి. తర్వాత నాలుగోది మనం చూసుకుంటే ఇటీవల మార్కెట్ నుంచి ర్యాలీ చేసిన తర్వాత చాలా మంది ఇన్వెస్టర్లు అయితే ప్రాఫిట్ బుకింగ్ లోకి వెళ్ళడం అనేది కూడా మనం చూడొచ్చు. అంటే ముఖ్యంగా ఆల్రెడీ మార్కెట్ మంచి భూమ్ లో అంటే ర్యాలీ వెళ్ళింది, దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి సెల్లింగ్ లోకి వెళ్ళడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ప్రభావం అంటే ఇరాన్, యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం ప్రభావము ముఖ్యంగా సెక్టార్లు చూసుకుంటే ఏ సెక్టార్ల పైన ఎక్కువ ప్రభావం ఉందని మనం ఒకసారి చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ పైన ఎక్కువగా ప్రభావం ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ కంపెనీలు కానీ, ఆటో స్టాక్స్ కానీ అయితే ఎక్కువగా నష్టపోయాయని చెప్పాలి. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ లాంటి షేర్లు కూడా గణనీయంగా పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మార్కెట్ పూర్తిగా బలహీనంగా ఉందంటే ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ కూడా బలంగానే ఉంది. జీడిపి గ్రోత్ మంచి స్థాయిలోనే ఉంది. డొమెస్టిక్ ఇన్వెస్టర్లు అయితే కొనుగోలు చేస్తున్నారు. దీర్ఘకాలం మార్కెట్ అయితే పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయైతే కొంతమంది ఎక్స్పర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా టెక్నికల్ గా మనం చూస్తుంటే నిఫ్టీ ఈ రోజు అంటే ముఖ్యంగా సపోర్ట్ చూసుకుంటే 23,000 అంటే 23,800 అండ్ 23,500 మెయిన్ సపోర్ట్ గా చెప్పడం జరుగుతుంది ఎక్స్పర్ట్స్. రెసిస్టెన్స్ చూసుకుంటే 24,200 అండ్ 24,500 వరకు ఈ లెవెల్స్ దాటిది మాత్రం మార్కెట్ అయితే ఒక కొత్త టర్న్ కి వెళ్లే అవకాశం ఉందని అయితే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలని అడిగితే ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే పానిక్ సెల్లింగ్ చేయకుండా ఉండాలి. సిప్పుల ద్వారా కొనుగోలు చేస్తే కొంచెం మీరు బెనిఫిట్ లో ఉంటారు.
బలమైన కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ వ్యూహం పాటించడం అయితే చాలా బెటర్ అని అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చరిత్ర చూస్తే మార్కెట్ పడిపోయినప్పుడల్లా మళ్ళీ రికవరీ అయితే ఖచ్చితంగా మార్కెట్ లో ఉంటుంది. సో ఆ విధంగా అయితే ముఖ్యంగా మనం లాంగ్ టర్మ్ చూసుకుంటే ప్రజెంట్ యుద్ధం వచ్చినప్పుడు ఇంతకుముందు ఎక్స్పర్ట్లు మనం చెప్పినట్టు యుద్ధం వచ్చినప్పుడు గొప్ప గొప్ప కంపెనీలు మంచి డిస్కౌంట్ సేల్ లో దొరుకుతాయి. యాక్చువల్ యుద్ధం అనేది స్టాక్ మార్కెట్ కి ఒక డిస్కౌంట్ సేల్ అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వారెన్ బఫెట్ నిన్న ఒక ట్వీట్ లో కూడా చెప్పడం జరిగింది, ప్రజెంట్ మీరు ఒక డిస్కౌంట్ సేల్ నడుస్తుంది, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే మీరైతే సంపన్నులు కావచ్చు. యుద్ధం అని అంటే క్రైసిస్ అనేది చాలా మటుకు అంటే ఇన్వెస్టర్లకు అయితే ఒక మంచి అవకాశం అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు బ్యాంకింగ్, ఐటీ, ఆటో స్టాక్స్ ఎక్కువగా పడిపోయాయని చెప్పారు కదా, ఈ సెక్టార్ లో త్వరగా రికవరీ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉంది స్పందన. ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్ ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లు ఎక్కువగా పడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే డాలర్ రేట్ అనేది కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ అనేది రోజు రోజు పడిపోవడం జరుగుతుంది. ద్రవ్యోల్బణం రావచ్చు, దాని ద్వారా కొనుగోలు శక్తి తగ్గే అవకాశం ఉంది, దాని ద్వారా కంపెనీలకు నష్టం వచ్చే అవకాశం ఉంది. సో ఆ విధంగా ఎకనామిక్ సైకిల్ అనేది దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి ఆ విధంగా బ్యాంకింగ్ సంబంధించిన సెక్టార్లు అయితే బాగా పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ కంపెనీలో లాస్ వస్తే అంటే లోన్స్ కానీ వివిధ అంటే కొనుగోలు శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. కంపెనీలకు లాభం ఉంటే బ్యాంకులతో లావాదేవీలు కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. సో ఆ ఎకనామిక్ సైకిల్ అయితే దెబ్బతింటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్లు కూడా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయరు. అదే విధంగా ఫారెన్ ఇన్వెస్టర్లు కూడా మన దగ్గరకు అయితే ఇన్వెస్ట్మెంట్ రాదు. సో ఆ విధంగా సెట్ కావాలంటే యుద్ధం యొక్క ప్రభావం ఆగిపోవాలి. యుద్ధం ప్రభావం ఆగిపోతే చమురుకు సంబంధించిన రవాణా అయితే ఈజీగా అవుతుంది. చమురుకు సంబంధించిన రవాణా ఈజీగా అయితే మనకు ట్రాన్స్పోర్టేషన్ కానీ తర్వాత వివిధ ఆయిల్ బేస్డ్ కంపెనీలకు కానీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్టేషన్ తగ్గితే ఆటోమేటిక్ గా మనం నిత్యావసర వస్తువులు కూడా తగ్గుతాయి, మనకు ఎటువంటి షార్టేజ్ ఉండదు. ముఖ్యంగా గ్యాస్ సంబంధించిన వాటిలో కానీ పెట్రోల్ సంబంధించిన వాటిలో కానీ అంటే ముఖ్యంగా అంటే ఫ్యూచర్ లో ఇంకా యుద్ధం కొనసాగితే ఏదో రావచ్చు, ఏదో అవుతుంది, ఏదో జరిగిపోతుందనే భయంతోనైతే నార్మల్ జనాలు కానీ యుద్ధానికి సంబంధించిన ఎఫెక్ట్ అయితే చాలా రోజులు ఉండొచ్చు అనే భయాందోళన అయితే ఇప్పటికే సామాన్య జనాలలో ఉండిపోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ విధంగా ఒక ఎకనామిక్ సైకిల్ రన్ అయితే మీరు అన్నట్టు అన్ని సెక్టార్లు కూడా కొంచెం ఊపందుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్లో అయితే బాగా నష్టాలు అయితే చవి చూడడం జరిగింది. ప్రజెంట్ మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా మనకి ఇంచుమించు మిడ్ క్యాప్ లో ఒక 1% పడిపోవడం, స్మాల్ క్యాప్లు 0.5% అయితే పడిపోవడం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ విధంగా యొక్క ప్రభావం మార్కెట్ పైన ఖచ్చితంగా ఉంది. ఇది ఎన్ని రోజులు ఉంటుందని అయితే చెప్పలేము. యుద్ధం ఆగేదాన్ని బట్టే ఎక్స్పర్ట్స్ చెప్పేదంటే యుద్ధం యొక్క ఆగేదాన్ని బట్టే మనం మూవ్మెంట్, స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ కానీ జనరల్ నిత్యావసరాలకు సంబంధించిన షార్టేజ్లు కానీ దాన్ని ప్రెడిక్ట్ చేయొచ్చు అని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. ట్రంప్ కూడా మేమైతే ఇరాన్ ఒక మట్టు పెట్టేంత వరకు అయితే మేము ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఇరాన్ కూడా మేము ముఖ్యంగా అంటే యుఎస్ సంబంధించిన గల్ఫ్ దేశాల్లో యుఎస్ సంబంధించిన కంపెనీలు ఐటీ కంపెనీలను మేము వాటినే టార్గెట్ ఎక్కువగా చేసుకుంటాము. సో వాటి ద్వారా మేమైతే ఎక్కువగా వాటిపైన బాంబులు వేస్తాం. అమెజాన్ కానీ ఏఏ రిలేటెడ్ కంపెనీల పైన ఎక్కువగా టార్గెట్ చేస్తాము. ఆ టార్గెట్ చేయడం వల్ల అంటే దీనివల్ల ఐటీ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందనే భయాందోళన కూడా ప్రజెంట్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఇవన్నీ సినారియోలు కలిపి అయితే మార్కెట్ అయితే భారీ పతనంలో ఉందని చెప్పాలి. చూడాలి ఈ మార్కెట్ అంటే యుద్ధం ప్రభావం తగ్గుతుందా లేదా నైట్ ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే స్టాక్ మార్కెట్ రేపు పాజిటివ్ గా వెళ్లే అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవి. భారతీయ ఈక్విటీ మార్కెట్స్ మరోసారి భారీ నష్టాలు ఎదుర్కొన్నాయి. ఈ వారం ప్రారంభంలో రికార్డు స్థాయి పతనాన్ని చూసిన తర్వాత కోలుకుంటున్న సంకేతాలు కనిపించినప్పటికీ ఇవాళ సూచీలు మరోసారి 1000కి పైగా పాయింట్స్ ను కోల్పోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1342.27 పాయింట్లు కుదిలై 76,863 వద్ద, నిఫ్టీ 394.75 పాయింట్లు క్షీణించి 23,866 వద్ద ముగిశాయి.
ఫైనాన్షియల్, ఆటో, ఐటీ స్టాక్లలో భారీ అమ్మకాలు మార్కెట్ను దెబ్బతీశాయి. దీనివల్ల ఇన్వెస్టర్లు ఒక్కరోజే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు. బీఎస్సీ మార్కెట్ క్యాప్ 440 లక్షల కోట్లకు చేరింది. ఎక్స్చేంజ్ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మంగళవారం 4,672.64 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.97కు చేరింది. ద్రవ్యోల్బణం, వృద్ధికి విఘాతమనే సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం, కీలక రంగాల్లో అమ్మకాల వల్ల స్టాక్ మార్కెట్లు పతనాన్ని చూశాయి.